నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. దేశంలోని అన్ని వ్యవస్థలు ఆర్ఎస్ఎస్కు లొంగిపోయి పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ చెప్పినట్టు వింటున్న ఈ పరిస్థితుల్లో ఆ వ్యవస్థల్లోని కొందరు వ్యక్తులు నిజాయితీగా పనిచేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం అట్లాంటిదే. కొందరు అక్కడక్కడ ఇప్పటికీ నిజాయితీగా నిలబడి రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో అది చేస్తున్నారు. అలా చేయడం వల్ల వాళ్ళు ఎంత ట్రోలింగ్ గురవుతున్నారు, ట్రాన్స్ఫర్స్కి గురవుతున్నారు, శిక్షలకు గురవుతున్నారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. న్యాయ వ్యవస్థలో అదానికి వ్యతిరేకంగా తీర్పిచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? అలాగే అమిత్ షాకు వ్యతిరేకంగా తీర్పిచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? బీజేపీ ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా తీర్పిచ్చిన జడ్జిల పరిస్థితి ఏమైంది? చాలాసార్లు చాలా రకాలుగా మాట్లాడుకున్నాం. మీరు కూడా చూసే ఉంటారు అనేక వార్తలు. ఇప్పుడు అలాంటి సంఘటనే దాని మీదనే నేను మాట్లాడబోతున్నాను. 2022 ఇప్పుడు అసలు కేసు లోతుల్లోకి వెళ్ళాలి మనం. ఏం జరిగింది? 2022 ఆగస్టు 3వ తేదీన జరిగిన ఒక సంఘటన. 2022 ఆగస్టు 3వ తేదీ అర్ధరాత్రి మధ్యప్రదేశ్లోని నర్మదా జిల్లా బర్కేడ్ అనే గ్రామం, ఆ గ్రామం మీదుగా ఒక ట్రక్ వెళ్తోంది. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన నజీర్ అహ్మద్, అతనితో పాటు షేక్ లాలా, షేక్ మస్తాక్, ఈ ముగ్గురు వ్యక్తులు ట్రక్ తీసుకొని వెళ్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు గోవులను తీసుకొని చంపడానికి తీసుకెళ్తున్నారని వాట్సాప్ల ద్వారా ప్రచారం చేసుకొని కొంతమంది బర్కేడ్ అనే గ్రామం దగ్గర ఆ ట్రక్ను ఆపారు. ఆపి వాళ్ళ ముగ్గురు మీద తీవ్రమైన దాడులు చేశారు. మేము గోరక్షకులమని తమకు తాము చెప్పుకున్నారు. అందరూ దాదాపు యువకులే, 22, 20, 35 ఈ లోపు యువకులు, 30, 36 ఏళ్ల లోపు యువకులు, 20 ఏళ్ల వాళ్ళు, దాదాపు నునుగు మీసాల వాళ్ళు కూడా ఉన్నారు. అందులో యువకులు ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకున్నారు. వాళ్ళని ఇంకెవరు రెచ్చగొట్టారు? మొత్తంగా పెద్ద గుంపు వచ్చి ట్రక్ మీద దాడి చేశారు. వాళ్లను, ఆ ముగ్గురిని, నజీర్ అహ్మద్ని, షేక్ లాలాను, షేక్ ముస్తాక్ను దారుణంగా కొట్టారు. రాడ్లతో, కర్రలతో, రాళ్లతో, ఏ దొరికితే దాంతో చాలా తీవ్రంగా కొట్టారు. దాంతో నజీర్ అహ్మద్ అనే అతను, 50 ఏళ్ళు అతను చనిపోయాడు. దాని తర్వాత షేక్ లాలా, షేక్ ముస్తాక్ మీద హత్యాయత్నం, నజీర్ అహ్మద్ హత్య, దీని మీద కేసు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి చాలా సీరియస్గానే పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ మొత్తం వ్యవహారం, దాడి జరుగుతున్న మొత్తం వ్యవహారం వీడియోలు తీశారు. ఎవరు తీశారు? గోరక్షకులే తీశారా, వేరే వాళ్ళు తీశారా తెలియదు, కానీ మొత్తం వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేసిన వాళ్ళు రైట్ వింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. చూసారా, గోవులను చంపడానికి తీసుకెళ్తుంటే ప్రజలు తిరగబడ్డారు, గోరక్షకులు ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు ఆ వీడియోని. ముందు ఎవరు దాడి చేశారో వెంటనే తెలియకపోవడం వల్ల ఎఫ్ఐఆర్లో తొలుత గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించి వీడియో ఫుటేజ్ మొత్తం వచ్చిన తర్వాత ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా 14 మంది మీద కేసులు నమోదు చేశారు. ఆ 14 మంది వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఇళ్లల్లో ఆయుధాలు రికవరీ చేశారు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే, ముఖ్యంగా షేక్ లాలా, షేక్ మస్తాక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, వాళ్ళ సాక్ష్యాల ఆధారంగా 14 మందిని అరెస్ట్ చేశారు. పోస్ట్మార్టం రిపోర్టు ద్వారా కూడా ఇవన్నీ కలిపి, పోస్ట్మార్టం రిపోర్టు, వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు, అలాగే వాళ్ళ దగ్గర దొరికిన ఆయుధాలు, వీటన్నిటికి కలిపి ప్రాసిక్యూషన్కు బలమైన ఆధారాలు ప్రాసిక్యూషన్కి లభించాయి. దాంతో వాళ్ళు ఆ ఆధారంగా కోర్టులో కేసు నమోదు చేశారు. సెక్షన్ 302 హత్య కేసు, 307 హత్యా ప్రయత్నం కేసు, 147, 148 అల్లర్లకు పాల్పడడం, అంటే మారణాయుధాలతో అక్రమంగా గుంపుగా చేరి శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం. సెక్షన్ 149 గుంపులోని ప్రతి ఒక్కరికి, అక్కడ చేరిన ప్రతి ఒక్కరికి అవతల వాళ్ళని చంపాలి లేదా దాడి చేయాలి, గాయపరచాలనే ఉద్దేశం ఉందని నిరూపించడానికి ఈ సెక్షన్ 149 పెడతారు. కాబట్టి ఆ గుంపులో ఉన్న వాళ్ళందరికీ సమాన శిక్ష పడుతుంది ఈ సెక్షన్ వల్ల. వీడియో ఫుటేజ్, ముఖ్యంగా వీడియో ఫుటేజ్ని పోలీసులు మొత్తంగా సేకరించారు.
ఆ సేకరించిన దాన్ని సాక్షుల ద్వారా ధృవీకరించుకున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా అవి నిజమైన వీడియోలే అనేది నిరూపించారు కోర్టుకి. ఆ వీడియోలు మొత్తం నిజమైనవి నిరూపించారు. నెక్స్ట్, ఎవరైతే దాడికి గురయ్యారో షేక్ లాలా, షేక్ ముస్తాక్, ఈ ఇద్దరు దాడికి గురై హత్యాయత్నానికి గురయ్యారో, చికిత్స పొందుతున్నారో ఆ ప్రత్యక్ష సాక్షులు దాదాపు కోర్టులో 14 మందిని వాళ్ళు గుర్తించారు. గుర్తించడమే కాకుండా ఎలా దాడి చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తం వివరాలతో సహా వాళ్ళిద్దరూ కోర్టుకు చెప్పారు. అలాగే వైద్య నివేదిక కూడా నజీర్ అహ్మద్ ఎవరైతే చనిపోయారో అతని శరీరంపై ఉన్న గాయాలు, తగిలిన దెబ్బల వల్లే అతను చనిపోయాడని నిరూపించే గాయాలు అనేది వైద్య నివేదిక స్పష్టం చేసింది. ఆయన శరీరంపై ఉన్న గాయాలు దెబ్బల వల్లే, ఆ గాయాలైన దెబ్బల వల్లే అతను చనిపోయాడని నివేదిక, పోస్ట్మార్టం నివేదిక స్పష్టంగా చెప్పింది. నిందితులు వాడిన ఏదైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారో ఆ కర్రలు, రాడ్ల వల్లే ఈ గాయాలయ్యాయని కూడా వైద్యులు కోర్టులో ధృవీకరించారు. అలాగే నిందితుల ఇళ్ల నుంచి 14 మంది ఇళ్ల నుంచి రాడ్లు, కర్రలు, రాళ్ళు ఇట్లాంటివన్నీ స్వాధీనం చేసుకున్నారు కదా. ఇవన్నీ స్వాధీనం చేసుకొని ఇప్పుడు ఇందాక నేను చెప్పిన అన్ని సాక్ష్యాలు, వైద్య నివేదిక, వీడియోలు, వీటన్నిటి ద్వారా ప్రాసిక్యూషన్ చాలా సరైన పద్ధతిలో ఈ నేరాన్ని నిరూపించింది. దాంతో ఈ నెల 12వ తేదీన వీళ్లకు శిక్ష పడింది. నర్మదాపురం అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ 14 మందికి శిక్ష పడ్డది. వీళ్ళు గోరక్షకులు అని చెప్పుకొని ట్రక్కును ఆపి దాడి చేసి ఒకరిని చంపి ఇద్దరిని చంపే ప్రయత్నం చేశారనే కేసులో 14 మందికి శిక్ష పడింది. అందులో మొత్తం ఇప్పుడు శిక్ష పడే కాలం నాటికి 22 నుంచి 39 వయసు వాళ్ళది. అంటే ఎవ్వరు చాలా పెద్దవాళ్ళు లేరు, పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళకి శిక్ష ఖరారు కాగానే బయట పెద్ద డ్రామా జరిగింది. కోర్టు బయట డ్రామా కాకపోవచ్చు, నిజంగా కూడా తల్లిదండ్రులు బాధ, తమ పిల్లలకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దాంతో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున అందరూ 14 కుటుంబాల వాళ్ళు వచ్చారు. తల్లిదండ్రులు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ వచ్చారు. బోరున ఏడ్చారు. వాళ్ళని తీసుకెళ్తున్న వ్యాన్ని అడ్డగించారు. అప్పుడు మీడియాతో మాట్లాడిన ఆ కుటుంబ సభ్యులు ఏం చెప్పారంటే, మా పిల్లలకు నిజంగా సీరియస్గా ఈ విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, మొదటి నుంచి లేదు. వాళ్ళని రెచ్చగొట్టి కొంతమంది గోరక్షకులు అని చెప్పేసి 14 మందిలోనే కొంతమంది రెచ్చగొట్టి వాళ్ళని తీసుకెళ్లారు. వీళ్ళేదో ఆవేశంలో ఏదో ఫ్యాషన్గా వెళ్ళారు తప్ప వీళ్ళకి నిజంగా గోవులను రక్షించాలనే కోరిక కానీ, గోవులను తీసుకెళ్తున్న వాళ్ళని చంపాలనే కోరిక కానీ, దాడి చేయాలనే కోరిక కానీ వాళ్ళకి లేదు అనేది ఏడుస్తూ వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళు నిజంగా నేరం చేయలేదు, వాళ్ళు చంపారు కావచ్చు, నిజమే కావచ్చు, కానీ వాళ్ళని రెచ్చగొట్టింది ఇంకోళ్ళు, అనవసరంగా చిన్నపిల్లలను రెచ్చగొట్టి వాళ్ళను జైలుకు పంపిస్తున్నారని ఏడ్చారు చాలామంది. ఇందులో 100% నిజం ఉంటుంది. ఈరోజు దేశంలో ఆర్ఎస్ఎస్ సంఘీయులు మూకదాడులు చేయడంలో, హత్యలు చేయడంలో, ఇటువంటి పిల్లలందరినీ ఉపయోగించి ఏమీ తెలియని ఆవేశంతో రెచ్చగొడితే రెచ్చిపోయే పిల్లలను అందరినీ ఒకచోటి గుంపుగా చేర్చి మాస్గా రెచ్చగొట్టి మానసికంగా వాళ్ళందరూ దాడికి సిద్ధమయ్యేటట్టు చేసి ఇలా దాడులు చేయించడం, హత్యలు చేయించడం అనేది ఆర్ఎస్ఎస్ పని. డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ఏ కాకపోవచ్చు, ఆర్ఎస్ఎస్కు అనుబంధ సంస్థలు, బజరంగ్ దళ్ కావచ్చు, ఇంకో సంస్థ, ఇంకో హిందూ వాహిని, ఇట్లాంటివి ఏవైనా కావచ్చు. దానికి ఆర్ఎస్ఎస్కి 2500కు పైన అనుబంధ సంస్థలు ఉన్నాయి అనేది నిజం. అది అందులో ఏదో ఒక సంస్థ పిల్లల్ని, దేశంలో చాలామంది ఇలా రెచ్చగొడుతుంటుంది. ఒకవైపు నిరుద్యోగం, ఒకవైపు అధిక ధరలు, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు లేకపోతే యువత, వాళ్ళకి ఏం చేయాలనో తెలియని పరిస్థితుల్లో ఈ విధంగా వాళ్ళని టర్న్ చేసి మతం అనే మత్తుమందుని ఎక్కించి వాళ్ళలో, మతం సహజంగా వాళ్ళలో ఉంటుంది, అది మత్తుమందు కాదు, మామూలుగా మతాన్ని వాళ్ళు హిందూ మతంగా పూజలు చేస్తారు, దేవుడిని నమ్ముతారు, అది వేరే. ఉన్మాదం ఎక్కిస్తారు వీళ్ళు. ఉన్మాదం అనే మత్తుమందుని ఎక్కించి అవతలి మతాన్ని ద్వేషించడమే మత ధర్మం అనేది వీళ్ళ మెదళ్లలో ఎక్కించి వీళ్ళని రెచ్చగొట్టి ఆ విధంగా దాడులు చేస్తారు. దాడులు చేసి హత్యలు చేసి వాళ్ళు జైళ్ళకు పోతారు. వీళ్ళు మాత్రం హ్యాపీగా నాగ్పూర్ ఆఫీసుల్లో హ్యాపీగా ఉంటారు. కొందరికి భద్రతా వలయంలో ఉంటారు, Z+ కేటగిరీలు ఉంటాయి కొంతమందికి,
కార్లలో తిరుగుతుంటారు, హ్యాపీగా ఆనందంగా బతుకుతుంటారు. కింద వీళ్ళని రెచ్చగొట్టి రెచ్చిపోయి వీళ్ళు దాడులు చేసి ఈ విధంగా చేస్తుంటారు. ఇదొక అంశం. అయితే నేను ఇందాకే చెప్పాను, ప్రాసిక్యూషన్ వీళ్ళు దోషులే నిరూపించడానికి కావలసిన అన్ని సాక్ష్యాలు, అన్ని ఎవిడెన్స్లు తీసుకొచ్చారు. వీడియోలు, సాక్ష్యాలు, ఆయుధాలు అన్నీ తీసుకొచ్చారు. పర్ఫెక్ట్గా కేసు నిరూపించడానికి కావలసిన అన్నీ చేశారు. అప్పుడు జడ్జి వీళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష ఇచ్చాడు. వీటన్నిటి ఆధారంగానే యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. కానీ ఆ జడ్జి పేరు తబుస్సం ఖాన్, మహిళ. ఆ జడ్జి పేరు తబుస్సం ఖాన్ అవ్వడం ఇక్కడ సంఘీలకు ఆగ్రహం కలిగించింది. దూరదర్శన్లో పనిచేసే ఒక జర్నలిస్టు అశోక్ శ్రీవాత్సవ్ అనే అతను దూరదర్శన్లో పనిచేస్తాడు. అతను ఏమంటాడంటే, ఒక ట్వీట్ చేశాడు. వీళ్ళకు శిక్ష విధించడాన్ని, పేపర్ కటింగ్ను, గోరక్షకులు ట్రక్లను వెంటబడుతున్న వీడియోలను పెట్టి ఒక ట్వీట్ చేశాడు. ఏమని? గోవులను రక్షించడమే వీళ్ళు చేసిన నేరమా? 14 మందికి శిక్ష పడ్డది కదా, గోవులను రక్షించడమే వీళ్ళు చేసిన నేరమా? వీళ్ళు నిజంగా గోవులను రక్షించడానికి వెళ్ళారా? ఆ ముగ్గురు మీద దాడి చేసి చంపేయడానికి వెళ్ళారా? నిజంగా అక్కడ జరిగింది ఏంది? వాళ్ళు ఆవులను, ఎద్దులను కొనుక్కొని వెళ్తున్నారు, చంపడానికి కాదు, కొనుక్కొని వెళ్తున్నారు. రైతులు ఆవులను, ఎద్దులను, గేదెలను, దున్నపోతులను కొనుక్కోవడం అతి సహజం కదా, కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళు వాటిని చంపడానికే తీసుకెళ్తున్నారని నువ్వు ఎట్లా చెప్తావు? రాజస్థాన్లో మొన్న మున్సిపాలిటీ కొన్ని వేల గోవులను, చచ్చిపోయిన గోవులను రోడ్ల మీద పడేసింది. ఆ విధంగా గోరక్షణ చేయాల్సిన మున్సిపాలిటీ వాటి షెల్టర్స్లో తిండి పెట్టక ఆకలితో చచ్చిపోయిన గోవులన్నింటినీ రోడ్డు మీద పడేసింది. కొన్ని వందల గోవులను. వాళ్ళ ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వమే నడుస్తుంది అక్కడ. ఎంతమంది గోరక్షక దళాలు నిజంగా గోవులను పెంచుతున్నారు, గోవుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. గోవుల పేరుతో రాజకీయాలు చేయడం తప్ప వీళ్ళకి ఇంకొకటి లేదు. నిజంగానే గోవు మాత అని నమ్ముతున్నారా వీళ్ళు? ఎందుకో బెంగాల్లో 14 ఏళ్ళు దాటిన గోవు ఆవు మాత కాదు, చంపొచ్చు దాన్ని అని ఏ విధంగా చట్టం ఉన్నది? మరి అస్సాంలో గోవుని చంపొచ్చు అని ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడు? గోవుని చంపి తినొచ్చని. ఈశాన్య భారతదేశంలో ఆవులను, ఎద్దులను దేన్నైనా తినొచ్చు అని బీజేపీ ఎందుకు చెప్తుంది? ఆర్ఎస్ఎస్ కూడా దానికి మద్దతు ఎందుకు పలుకుతుంది? కేరళలో ఆవులను తినొచ్చు, ఎద్దులను తినొచ్చు అని ఆర్ఎస్ఎస్ ఎట్లా ప్రచారం చేస్తుంది? బీజేపీ ఎట్లా ప్రచారం చేస్తుంది? మీరు తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అస్సాం ముఖ్యమంత్రి అయితే మీరు ఇళ్లలో తినండి, బయట తినకండి అంటే అర్థం ఏంటి? ఆవులతో వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. గోమాత పేరిట రాజకీయం తప్ప ఇంకేమి చేయట్లేదు. అందుకనే ఇప్పుడు శిక్ష వేసిన తబుస్సం ఖాన్ మీద దాడి చేస్తున్నారు. ఈ శ్రీవాత్సవ్, అశోక్ శ్రీవాత్సవ్ మొదటిసారి కాదు ఈ మనిషి. ఈ సంఘీ గోడి మీడియా, డీడీ, ఎట్లయినా డీడీ, దూరదర్శన్ ఇంతకుముందు మొన్న ఈ మధ్యనే సిబిఎస్ఈ ఎగ్జామ్లో ఫిజిక్స్లో సరైన మార్కులు రాలేదని తన పేపర్ పంపాలని సిబిఎస్ఈకి లేఖ రాస్తే, సిబిఎస్ఈ పంపిన తన ఎగ్జామ్ రాసిన పేపర్స్ తనవి కాదు ఇంకెవరివో పంపారు, తనవి కాకుండా. ఆ విషయం ఆయన ట్విట్టర్లో పెడితే ఆ పిల్లగాని వేదాంత్ అనే విద్యార్థిని, అతను పాకిస్తానీ అని రాసినవాడు ఈ అశోక్ శ్రీవాత్సవ్. ఆ తర్వాత తప్పు జరిగిందని సిబిఎస్ఈ బోర్డే తప్పు జరిగిందని అతను ఒరిజినల్ పేపర్స్ పంపించింది. ఈయన పాకిస్తాన్ అని రాసిన తర్వాత అనేక మంది సంఘీ మూక ఆ పిల్లగాడి మీద, చిన్న పిల్లగాడి మీద దాడి చేసి విపరీతమైన దాడి చేశారు. పాకిస్తానీ అని, యాంటీ నేషనల్ అని, దేశద్రోహి అని చిన్న పిల్లగాడి మీద దాడి చేస్తే ఎట్లయితారు వాళ్ళు? మానసికంగా ఎట్లా తయారవుతారు? భయపడిపోయాడు, బయటికి రావడానికి భయపడిపోయాడు, మాట్లాడడానికి భయపడిపోయాడు. ఆ తర్వాత ఈయనే వచ్చి క్షమాపణలు చెప్పాడు. అటువంటి శ్రీవాత్సవ్ ఇప్పుడు గోవులను రక్షించడమే వాళ్ళ పాపమా? నిజంగానే గోవులను రక్షించడమేనా? అక్కడ నిజం గోవులే రక్షించారు. సుదర్శన్ టీవీ అని ఒకటి ఉంటుంది, అది మూక టీవీయే, సంఘీ మూక టీవీ. వాళ్ళు మొత్తం రిపోర్టర్లను రంగంలోకి దించేసి ఎవరైతే 14 మందికి జైలు శిక్ష పడ్డదో వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి మీద? జడ్జి మీద. జడ్జి పేరు తబుస్సం ఖాన్ అనే పేరు ఉండడం మాత్రమే కారణం. అదే అక్కడ ఇంకొక జడ్జి ఉంటే
అతని పేరు ఏ వెంకటేశ్వరరావు అనేది ఉంటే ఇలా జరగకపోయేది. శిక్ష పడ్డా వీళ్ళేం అనకపోయేవాళ్ళు. గోవును రక్షించే వాళ్ళని శిక్షిస్తారా అని ప్రచారం మొదలుపెట్టింది సుదర్శన్ టీవీ. సుదర్శన్ టీవీ ఎప్పుడు ఇదే, ప్రజల విభజించి గొడవలు పెట్టే ప్రయత్నం తప్ప, హింస రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప సుదర్శన్ టీవీ ఈ దేశానికి ఉపయోగపడే ఒక్క వార్త కూడా ఇవ్వలేదు, ఒక్క పని కూడా చేయలేదు. వీళ్ళందరూ గోరక్షకులని అటు శ్రీవాత్సవ్, గోధి మీడియా శ్రీవాత్సవ్, సుదర్శన్ టీవీ మాట్లాడుతున్నారు కదా. వీళ్ళ గోధి మీడియాకే సంబంధించిన ఇంకొక వెబ్సైట్ ఉంది, అది కూడా చాలా కుఖ్యాతమైనది, ప్రఖ్యాత కాదు కుఖ్యాతమైనది. ఓపీ ఇండియా అనే ఒక వెబ్సైట్ ఉన్నది. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు గోరక్షకులు అనడం తప్పు. వాళ్ళు గోరక్షకులు కాదు, గోరక్షకులకు శిక్ష పడింది అనేది తప్పు. అక్కడ గొడవ జరిగింది, ఒక 2 వర్గాల మధ్య ఆ కేసు నడిచింది, శిక్ష పడింది, దట్స్ ఆల్. దీన్ని మొత్తం గోరక్షకుల కేసుగా చిత్రీకరిస్తున్నది మీడియా. అసలు ఇది గోరక్షకుల కేసే కాదు, వాళ్ళు గోరక్షకులే కాదు, వాళ్లకు వీళ్ళకి మధ్య ఏదో గొడవ జరిగింది, దీనికి గోరక్షకులకు సంబంధం ఏంది అని ఓపీ ఇండియా ప్రచారం చేస్తుంది. ఇందులో హత్యాయత్నం మరియు అల్లర్లు వంటి సెక్షన్లు ఉన్నాయి, కానీ ఆ విధంగా కోర్టు కూడా చెప్పింది. కానీ ఎక్కడ గోవులను రక్షించడము, గోవులకు సంబంధించిన విషయం అనేది కోర్టు చెప్పలేదు ఎక్కడ. కాబట్టి ఇది వాళ్ళు గోరక్షకులు కాదు, గోరక్షకులు వాళ్ళని చంపిన అనేది కూడా అబద్ధం. 1-2 వర్గాల మధ్య కొట్లాటలో వాళ్ళు చచ్చిపోయారు. ఇది ఓపీ ఇండియా చెప్పింది. ఇది హిందుత్వనే, కరడుగట్టిన హిందుత్వవాదమే ఉంటుంది ఓపీ ఇండియా. మళ్ళీ కరడుగట్టిన హిందుత్వవాద సుదర్శన్ టీవీ ఏమంటుంది, గోరక్షకులకు శిక్ష వేస్తారా అని మాట్లాడుతుంది. మరో కరడుగట్టిన గోధి మీడియా హిందుత్వవాది ఏమంటాడు, అశోక్ శ్రీవాత్సవ్, గోవులను రక్షించడమే నేరమా అని మాట్లాడతాడు. ఒక జడ్జి మీద సోషల్ మీడియాలో వీళ్ళు ఈ విధంగా విపరీతమైన ఒకవైపు దాడి చేస్తుంటే నిజాయితీగా జడ్జిలు తీర్పు ఇచ్చే అవకాశం ఉందా? ఒకవైపు ఏమో మొత్తం న్యాయ వ్యవస్థనే తన కంట్రోల్లో పెట్టుకుంది ఆర్ఎస్ఎస్, అందులో 1-2 పాపం ఇలాంటి వాళ్ళు నిజాయితీగా చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం పనిచేద్దాం అనుకుంటున్న వాళ్ళ మీద ఈ విధంగా దాడులు చేస్తూ ఉంటారు. ఇట్లా దాడులు చేయడం వల్ల ఒక జడ్జి నోరు మూయించగలుగుతారేమో, ఒక జడ్జి గొంతు నొక్కగలుగుతారేమో, కానీ న్యాయాన్ని అయితే గొంతు నొక్కలేరు కదా మీరు. ఇవాళ గొంతు నొక్కగలుగుతారేమో న్యాయానికి కూడా, ఎల్లకాలం ఆ పని చేయలేరు. ఇవాళ తుబుస్సం ఖాన్ అనే జడ్జి మీద జరుగుతున్న ఈ దుర్మార్గమైన దాడిని మనం ఖచ్చితంగా ఖండించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.